శిరీష గారు, భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒక వ్యక్తి చంద్రబాబు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మాట్లాడిన ప్రెస్ మీట్లో చాలా విషయాలు వెల్లడించారు. అయితే వాళ్ళు చేపట్టిన రీసర్వే విషయాన్ని కూడా పార్లమెంట్లో చాలా అప్రిషియేట్ చేశారు, ప్రశంసించారని మాట్లాడుతున్నారు. మరి కూటమేమో చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంది, టెక్నాలజీని యూజ్ చేసుకుంటుందని మాట్లాడుతున్నారు. మరేంటి అంటే రీసర్వే విషయంలో మీకు అంతకుముందు ప్రభుత్వ హయాంలో మీరున్నప్పుడు మీకు ఈ ఆలోచన రాలేదా? కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీని మీద రీసెర్చ్ చేసి కేవలం పాదయాత్రలో వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేశారని మాట్లాడుతున్నారు. మరేంటి కూటమి ప్రభుత్వం లక్ష్యాలు ఇవేనా? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే ప్రైమ్ 9 వీక్షకులకి నా నమస్కారాలండి. ఈ రోజు జగన్ గారి ప్రెస్ మీట్ చూసాము. ఎప్పుడు కూడా జగన్ గారు ప్రభుత్వం ఆ క్రెడిట్ మా క్రెడిట్ ఎవరో కుట్టేశారని కానీ, లేదంటే మేము ఇది చేశాము దాన్ని తప్పుగా ప్రచారం చేశారని చెప్పడానికి వస్తారు తప్ప, ప్రజలకు నిజంగా ప్రజల మీద బాధ్యతతో తనకిచ్చినటువంటి ఒక ఆ ఎమ్మెల్యేగా ఉన్న బాధ్యతతో మాత్రం ఏ రోజు ఆయన రారని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా బాధ్యత వహించేవాడైతే గత 5 సంవత్సరాలు ఒక అమరావతి వాళ్ళు కానివ్వండి, రాష్ట్ర రైతులు కానీ ఎవరు కూడా బాధపడేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు రాజీవ్ గారు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో మీకు ఎందుకు రాలేదు ఈ ఆలోచన, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటున్నారు. రీసర్వే అనే పేరుతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ నేతలు చేసిన భూదందాకు, పేదల భూములు కొట్టేసినందుకు తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ తోనే జగన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారు. అది నిజమా కాదా? రెండోది, రైతులతో మమేకమై జరపాల్సిన రీసర్వేని అస్తవ్యస్తం చేసి ఉన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టించారు. ఇప్పుడు ఈ రోజు కనుక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలకి, రెవెన్యూ సమస్యలకి ముమ్మాటికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే ఇడుపులపాయలో అసైన్ భూముల కుంభకోణం నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్ లోని భూ అక్రమాలని ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలేదు కాబట్టి 11 సీట్లు పరిమితం చేశారు. ఇకపోతే 2018 నవంబర్ 20 నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతను ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే కూల్చేశారో ప్రజావేదిక, ఆ ప్రజావేదిక సాక్షిగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక్కో భూమికి ఆధార్ తరహా 11 అంకెల సంఖ్యని అందించి రైతుల భూ రికార్డులు సురక్షితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టింది అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆ తర్వాత దశాబ్దాలుగా నెలకొన్నటువంటి భూ వివాదాలకు శాశ్వత భూ హక్కు, విశిష్ట గుర్తింపు సంఖ్య ఇచ్చే ఈ కార్యక్రమాన్ని అటకెక్కించి జగనన్న శాశ్వత భూ హక్కు, నాట్ దిస్ పాయింట్ అండి, మేము పెట్టింది భూదార్, కానీ ఈయన పెట్టింది జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టి మా క్రెడిట్ కొట్టేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదా? ఇకపోతే ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని దానికి నేను ఉదాహరణ చెప్తాను. ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులను ఒకసారి చూడండి. సుబ్బారావు, పద్మావతి, విజయ, ఈ ముగ్గురు ఫోటోలు చూడండి మీరు ఒకసారి. ఈ ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్యకు కారణమైంది ఎవరు? వాళ్ళు సూసైడ్ లెటర్ లో వీళ్ళ గురించి వివరం కూడా నేను చెప్తాను. స్వయంగా భూ సర్వే పేరుతో మీ సొంత జిల్లా కడపలో ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన చేనేత వర్గానికి చెందిన సుబ్బారావు, అతని భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమే కదా, రాష్ట్ర ప్రజలందరూ చూసిందే కదా. ఇకపోతే సర్వే నంబర్ 2000 అంటే 2187/2లో 3 ఎకరాల 10 సెంట్ల భూమి, రేణిగుంట హైవే పక్కన ఉన్న భూమిని, కడప రేణిగుంట హైవే పక్కన ఉన్న భూమిని కొట్టేసేందుకు ఆ ఫ్యామిలీని రోడ్డుని పడేశారు. ఆ కుటుంబం సూసైడ్ లెటర్ లో కూడా క్లియర్ గా స్పష్టంగా రాశారు, వారసత్వంగా సంక్రమించిన భూమిని వైసీపీ నేత రికార్డు తారుమారు చేసి లాక్కున్నారని, అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు క్లియర్ గా రాసి మరీ చనిపోయారు. వాళ్ళ లెటర్ ను కూడా మీకు చూపిస్తాను, వాళ్ళు రాసినటువంటి సూసైడ్ లెటర్. అప్పట్లో ఇది మనం న్యూస్ పేపర్ లో కూడా చూస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారంటే, సోదరుడు రాజీవ్ గారు ఇందాక ఇలా చెప్పుకోవచ్చు కదా, అలా చెప్పుకోవచ్చు. ఒక్కటి నేను చెప్తాను, ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రైతు ప్రయోజనాలు కానీ కాపాడటంలో ముందుండే వ్యక్తి, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుండేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట నేను ఘంటా పదంగా ఇప్పుడు ఎప్పుడు కూడా చెప్తాను. దానికి ఉదాహరణ, నేను ఒక రైతు బిడ్డని.
అమరావతిలో అంతమంది రైతులు, మీరు చెప్పే 29,000 మంది రైతులు కాకుండా ఇంకా ఉన్నారు కదా రైతు కూలీలు, రోడ్డు మీద పడి 5 సంవత్సరాల పాటు 1631 రోజుల పాటు మేము మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటే ఒక్క రోజు కూడా మా మొహాలు చూడకుండా పరదాలు కట్టుకొని ఆక్టోపస్ బలగాల మధ్య వెళ్లారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన శిరీష గారు 14 నుంచి 19 టైంలో మీరు రైతులను నిర్లక్ష్యం చేశారు కదా శిరీష గారు. మీకు రాజకీయాలుంటే రాజకీయంగా చూసుకోవాలి, రాజకీయాలుంటే రాజకీయంగా చూసుకోవాలి. రైతులు ఏం చేశారు? ఓకే ఇప్పుడు 14 నుంచి 19 మధ్య కాలంలో రైతులను మీరు కూడా నిర్లక్ష్యం చేశారు కదా, మరి మీరెందుకు అప్పుడు అన్ని సీట్లకి పరిమితం అయ్యారు? 19 నుంచి 24 మధ్యలో మీరు అప్పుడు నిర్లక్ష్యం చేశారు కాబట్టి రైతులు మిమ్మల్ని ఎక్కడ ఉంచారు? మీరు సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేశారు, రైతుల విషయంలో నిర్లక్ష్యం చేశారు. సో మీరు ఎన్ని సీట్లకు పరిమితం అయ్యారు మీరు చూశారు. సో అప్పుడు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇప్పుడు రైతుల మీద మీరు కపట ప్రేమ చూపిస్తున్నారా ఏంటి? ఒక్క మాట అండి, అప్పుడు మేము నిర్లక్ష్యం చేసింది ఎక్కడండి? రాష్ట్రానికి అమరావతి పోలవరం అనేది 2 కళ్ళు లాంటివి. అలాంటిది అప్పుల ఆంధ్రప్రదేశ్, అసలు విడిపోయినటువంటి విభజిత రాష్ట్రానికి రాజధాని లేనటువంటి సిచ్యువేషన్ నుండి ఆ రోజు మనకి నిలవ నీడ లేకపోతే, చేతిలో 1 రూపాయి లేకపోతే అలాంటి రాష్ట్రాన్ని చేతబట్టుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులను ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి సెంట్రల్ లో ఉంటుందని చెప్పి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసి చేతిలో 1 రూపాయి లేదు కట్టడానికి, ఇన్వెస్టర్స్ రావాలని కానీ భయపడతారన్న ఉద్దేశంతో కనీసం పెట్టడానికి పెట్టుబడి లేనటువంటి సమయంలో ఆయన రైతులు ఒప్పించారు, అటు విదేశీ కంపెనీలను ఒప్పించారు, రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. కానీ అంతలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. ఇంకొకటి దానికంటే ముందు రైతుల మధ్య విభేదాలు సృష్టించడం, రైతుల భయభ్రాంతులు గురి చేయటం, రైతులు ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి ఏదో ఒకటి భూ సమీకరణ ఆపాలని చెప్పి ప్రయత్నాలు ఇవన్నీ చేసింది నిజం కాదా? ఆ తర్వాత 18 నెలల పాటు అమరావతిలో పనులు ఆపింది నిజం కాదా? ఆ తర్వాత సంక్షేమాన్ని ఎక్కడ తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు? రైతుల పట్ల రాష్ట్ర ప్రజల సంక్షేమం గాని, రైతుల యొక్క సంక్షేమం గాని ప్రతిదీ చూసుకుంటూ అమరావతి నిర్మాణాన్ని ఈ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి భవనాలన్నీ కట్టినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు రైతుల మీద కపట ప్రేమించి ఆ రోజు 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు చెప్పిన మాట ఏంటండి? అమరావతి ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో కూడా చెప్పినటువంటి మాట ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్పగా నేను రాష్ట్రాన్ని పరిపాలిస్తాను, గొప్పగా అమరావతిని కడతానని చెప్పారు. ఈ మాటలు మర్చిపోయారా? జనాలు మర్చిపోరు కదా, వాళ్ళు మర్చిపోయిన జనాలు మర్చిపోరు కదా. అలాంటి సిచ్యువేషన్ లో లేనిపోయిన కళ్ళబల్లి కబుర్లు అప్పట్లో ఏం చెప్పారు? అమరావతి ప్రాంతంలో రైతులే లేరు, భూములు లాక్కున్నారు, ఇకపోతే ఒక సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు, చంద్రబాబు గారు బినామీలో ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, లేదంటే ఒక పార్టీ ఇన్సైడర్ ట్రేడింగ్, ఇది ప్రజలందరినీ ఒక్క మాట అండి, నన్ను కంప్లీట్ చేయనివ్వండి, రెచ్చగొట్టి 2019కి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేయటంలో ఫలితాన్ని పొందారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన చేసింది ఏంటండి? ఎక్కడైనా సరే ఈయన ఇచ్చిన కమిట్మెంట్ కట్టుబడి ఉన్నారా? ఎక్కడ రావటం ప్రజావేదిక కూల్చారు. మీకు నిజంగా రాజకీయంగా కక్ష ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి మీద తీర్చుకోవాల్సింది. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికని ఎందుకు కూల్చలేదా? ఆ తర్వాత జరిగిన విధ్వంసం కన్నులారా చూడలేదా? ఆ రోజు రైతులు మీకు కనబడలేదా? రైతులు ఇప్పుడు నేను చూపించిన వాళ్ళే రైతులే కదా, వీళ్ళు మీ వల్లే కదా సూసైడ్ చేసుకుంది. ఇలాంటివి రిపీట్ అవ్వకూడదనే కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రైతుల పక్షాన ఈ రోజు అని కాదండి, ఆ రోజు ఈ రోజు రేపు కూడా నిలబడే వ్యక్తి రాష్ట్ర ప్రజలు రైతుల పట్ల వాళ్ళ అభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడే వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అందులో ఎలాంటి సందేహము లేదు. రైట్, మనతో పాటు సత్యమూర్తి గారు బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. నమస్తే సత్యమూర్తి గారు. నమస్తే అండి, మీకు రాజేష్ గారికి, గిరీష్ గారికి. రైట్, సత్యమూర్తి గారు నమస్కారం. సత్యమూర్తి గారు, రాష్ట్రంలో భూ సమస్యలపైన మేమే చేశాము, రీసర్వే కానీ రైతులకు సంబంధించి అన్ని సమస్యల్ని కూడా మేమే సాల్వ్ చేశామని చెప్పేసి వైసీపీ తన క్రెడిట్గా చెప్పుకుంటోంది. మరేంటి సెంట్రల్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదా, లేకపోతే మీ నుంచి సహాయ సహకారాలు అందినప్పటికీ కూడా ఆ క్రెడిట్ కూడా మాదే అని వైసీపీ చెప్పుకుంటుందా? మేడం ఒకసారి నేను సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్లే ముందే చిన్న సబ్మిషన్. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం మేము చేసే పని ఆ రోజు సమర్థించింది. దాని తర్వాత మన 2025 ఫిబ్రవరిలో
కేంద్ర ప్రభుత్వం నుంచి సొమ్ము కూడా ఆంధ్రప్రదేశ్ ఖజానాకి జమ కావడం జరిగింది. వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దీని పాత్ర ఇందులో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ రోజు మేము అదే చెప్పాం. బట్ ఆ రోజు మా మీద బురద జల్లారు. మరి ఈ రోజు మేము చేసిన తప్పుడు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఎందుకు తీసుకోలేదు? ఎల్గాని వచ్చేసారేంటి అంటే తెలుగుదేశం పార్టీ యొక్క 2-4 దోరలకి ఇది నిదర్శనం. సారీ ఫర్ మై ఇంటరప్షన్. ప్లీజ్ ఆస్క్ సత్యమూర్తి గారు టు కంటిన్యూ. సారీ సత్యమూర్తి గారు మధ్యలో వచ్చినందుకు మన్నించాలి.